మంచిగా దమ్ముగుల్ల కాయ, తోట కూడా మంచిగా మనకు మీరు సంతోషంగా ఉంటే. ఇప్పుడు మొత్తం 3 ఎకరాలు వేసామండి, ఎక్కడైనా తిరిగి చూడండి మీరు. అక్కడ బొమ్మ వేసాము, ఆ బొమ్మ కూడా కాని రావట్లేదు. అక్కడ ఆ బొమ్మ కూడా కాని రావట్లేదు, మనిషి 4 అడుగుల బొమ్మ అది. పూర్తి వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి చూడన్నా ప్లీజ్. కొట్టే ఒక లైక్ తో ఈ వీడియో అందరికి పోతుంది. అన్న నమస్కారం. అన్న నమస్తే. నీ పేరేంటిది అన్న? లాకావత్ రామదాస్. లాకావత్ రామదాస్ నా? ఇది ఏం సీడ్ వేసిరు అన్న మీరు? సంధ్య వేసిన. సంధ్యానా అన్న? ఎన్ని ఎకరాలు వేసిరు మీరు? 3 ఎకరాలు వేసామండి. 3 ఎకరాలు వేసిరా? అంటే మన బొబ్బాకైనా కానీ నల్లికైనా కానీ ఏమి ఇప్పుడు ఏ నల్లి ఉన్నా బొబ్బా కానీ ఏదైనా ఇప్పుడు తోట మొత్తం తిరిగి చూడండి మీరు, అన్నిటికీ తట్టుకుంది. ఇప్పుడు తోటి రైతులు ఈ సీన్ వేసుకోవచ్చా లేకపోతే ఎట్లా అన్నట్టు మామూలుగా? ఈ ఇతరానికైతే మించింది అయితే లేదు ఈ కాలానికి కూడా. ఇప్పుడు మీరంతా చూస్తూనే ఉన్నారు కదా, ఇప్పటికా కూడా మా తోటలు ఇట్లా ఉన్నాయంటే మాకైతే చాలా మంచిగానే. ఇప్పుడు మన కాయ సైజ్ ఎట్లుందన్న సంధ్య వెరైటీ అనేది? కాయ సైజ్ మస్తు ఉందన్న, పెద్ద బారుగుంది కాయ, మన చాలా బారుగుంది కాయ. ఇక చూడండి కాయ ఎట్లా బారుంది, చాలా బారుగున్నాయండి. చూడు ఎంత బారుగుంది కాయ కూడా. రైతు సోదరులకు నమస్కారం అండి. ఇది నేను ధన్వి కంపెనీలో సేల్స్ ఆఫీసర్గా చేస్తున్నాను. నేను ఇక్కడ ఫీల్డ్ విజిట్కు మా ఆర్ఎం సార్ను మేము వచ్చామన్నట్టు. ఈ ధన్వి సీడ్లో సంధ్య అనే వెరైటీ కొత్త రకం వెరైటీ అండి. తోటి రైతుకు వచ్చేసి 3 ఎకరాలకు ఇచ్చాము మనం. పెనుగొండ అగ్రిమాల్ అని అక్కడ నుండి తీసుకొచ్చినండి అన్నట్టు. అక్కడ నుండి తీసుకొచ్చిరా మీరు? తీసుకొచ్చినాం. ఈ వెరైటీ వచ్చేసి ఈ ఇయరే లాంచ్ అయింది అన్నట్టు. ఈ వెరైటీ వచ్చేసి బాగుంటుంది, అంటే కాయ సైజ్ అయినా కానీ మన బొబ్బకైనా కానీ నల్లికైనా కానీ అన్నిటికీ తట్టుకుంటుంది. ఒకసారి మీరే చూడండి, ఒకసారి మీరు తోట కూడా చూడండి. తోటను ఒకసారి ఫ్లవరింగ్ స్టేజ్ అయినా కానీ ఏదైనా కానీ ఒకసారి మీరే చూడండి ఎట్టున్నదో. ఈ తోటి రైతులు కూడా చెప్పండి అన్న, ఈ వెరైటీ బాగుంటుంది. ఇది బొబ్బ కూడా రాదు, నల్లి కూడా తట్టుకుంటుంది. ఈ వెరైటీ కాయ సైజ్ అనేది అస్సలే తగ్గదు. ఇది మీరు 3 కాపుల వరకు తెంపినా కూడా ఈ సైజ్ అనేది అస్సలే తగ్గదు. ఒకసారి మీరే ఈ రైతులకు, మీ తోటి రైతులకు మీరే చెప్పాలి. ఎందుకంటే రైతులు కూడా దీన్ని వేసుకోవాలని మీరు చెప్తేనే, అంటే చుట్టుపక్కల కూడా తెలుస్తుంది అన్నట్టు. అందరికి తెలుసు అండి, ఇక్కడ తోట ఎలా ఉన్నది రైతులకు అందరికి తెలుసు, ఈ ప్రాంతంలో తెలుసు. ఇప్పుడు తోటి పక్క రైతులు కూడా చూస్తారు కదా, ఈ వేరే వాళ్ళ తోట మన తోట అనేది కూడా చూస్తారు కదా. గురించి అయితే అండి ప్రత్యేకంగా మనం చెప్పేది కూడా అవసరం లేదు, అది తోట చూస్తేనే వాళ్ళకి అర్థమైపోయింది. రైతులు చూసుకొని పోతూనే ఉన్నారు చాలా మంది. అంటే ఈ వెరైటీ ఏమనేది అడుగుతున్నారు, మంచిగా ఉంది, ఎక్కడి నుంచో తీసుకొచ్చారు ఇత్తనము అని అడిగితే చెప్పాము. అక్కడ మన ఏ విత్తనం సంధ్య అని చెప్పాము, సంధ్య అని చెప్పినామండి. కాయ అయితే మంచిగా దమ్ముగుల్ల కాయ.